జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఇచ్చిన హామీ ఇవ్వకోకుండా అనేక రకములైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 5 సంవత్సరాల్లో కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా అన్ని వర్గాల వారికి ప్రత్యక్షంగా నరకము చూపించినారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చూస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నరకాసుడు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతున్నా, ఎస్సీలు ఆనందంగా ఉన్నారా? గట్టిగా. ఎస్టీలు ఆనందంగా ఉన్నారా? బీసీలు ఆనందంగా ఉన్నారా? మైనార్టీలు ఆనందంగా ఉన్నారా? విద్యార్థులు ఆనందంగా ఉన్నారా? ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారా? వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారా? పోనీ పేపర్ ఆనందంగా ఉన్నారా? పోలీసులు ఆనందంగా ఉన్నారా? జగన్ వాళ్ళమ్మ విజయం ఆనందంగా ఉందా? చెల్లెలు శర్మిల అంటే ఏ ఒక్కరూ ఆనందంగా లేరు, అందరూ బాధపడుతున్నారు. అంటే ఈయన పెద్ద శాడిస్టు, ప్రపంచంలో ఉండే శాడిస్టులందరినీ కలిపితే వాళ్ళు చైర్మన్ గా ఈ జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, నాయకుల మీద వేలాది అక్రమ కేసులు పెట్టారు. అరాచకాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో, మానభంగాలతో ఒక రాక్షస పాలన సాగిస్తున్నారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేకాదు మీ అందరి మీద కేసులు పెట్టారు. మీ అందరికీ తెలుసు, పల్లె రఘునాథ్ రెడ్డి సౌమ్యుడు, నాన్ కరప్టు, అందరితో కలిసిమెలిసి ఉంటానని చెప్పి ప్రత్యేకి. అటువంటి నా మీదే ఒక ఎస్సీ కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఒక ఎస్టీ కేసు పెట్టించాడు. అంటే నేను ఎస్సీలకు ఎస్టీలకు దాదాపు 10,000 మందికి ఫ్రీగా సౌ చెప్పిండే వ్యక్తిని. నేనేమైనా ఎస్సీలు తిడతానా? ఎస్టీలు జరిగిపోతానా? నా మీద కేసు పెడుతూ వచ్చాడు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తు ధ్వంసం కేసు పెట్టించాడు. అంతేకాకుండా అవుటేజ్ మాడిస్ట ఉమెన్ పెట్టాడు. 12 కేసులు నా మీద మోపాడు. ఈ నియోజకవర్గంలో 92 కేసులు పెట్టించాడు. ఈ కేసులన్నింటినీ కూడా నేనే బెయిల్ ఇప్పించి పోలీస్ స్టేషన్ తిరిగి కార్యకర్తను కాపాడానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ సందర్భంగా మీ అందరినీ ప్రశ్న అడుగుతున్నా, తెలంగాణ రాజధాని ఏది? తెలివైన హైదరాబాద్. కర్ణాటక రాజధాని ఏది? చాలా తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. తమిళనాడు రాజధాని ఏది? బాగా చెప్పారు. ఇప్పుడు చెప్పాలి మీరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అంటే 29 రాష్ట్రాల్లో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక్క రాజధానిని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే ఎవరు నమ్ముతారు? ఒకసారి ఆలోచించేయండి. ఎవరైనా చెవుల్లో పూలు పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంతేగా ఈయన పరిపాలనలో రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇసుక పెరిగిందా? చెప్పండి. స్టీల్ పెరిగిందా? సిమెంట్ పెరిగిందా? పెట్రోల్ పెరిగిందా? డీజిల్ పెరిగిందా? విద్యుత్ ఛార్జీలు, ఆర్టీ ఛార్జీలు, కాయగూరలు, నిత్యావసర వస్తువులు. ఒక్కసారి గెలిపిస్తే నేను రేటు పెంచాడే, ఇంకోసారి అవకాశం ఇద్దామా? ఇంకోసారి అవకాశం ఇస్తే మన కొంబలు ముంచుతాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. అభయహస్తం మహిళలది 1700 కోట్లు మాయం చేశాడు. సర్పంచులకు నిధులు ఇచ్చాడు 8,000 కోట్లు. ఈ 8,000 కోట్లు రాత్రి మాయం చేశాడు. ఉద్యోగస్తుల పిఎఫ్ నిధి ఉంది 12,000 కోట్లు. దాన్ని మొత్తం మాయం చేశాడు. ఈయన దొంగనల, గజ దొంగనల, గరాన దొంగనల. ఒక్కసారి మీరే చెప్పాలని సందర్భం గుర్తు చేస్తున్నా.
ఆంధ్రుల అందాల అభిమాన నాయకుడు, ఆంధ్ర ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు. ప్రజా సంక్షేమే పరమావధిగా, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించి దినమునకు 18 గంటల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనిర్సులు కృషి చేసిన గౌరవనీయులు, పూజ్యనీయులు, దైవ సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఆంధ్ర అందాల అభిమాన కథానాయకుడు, ముద్దుల బాలయ్య ముద్దుల అల్లుడు నారా లోకేష్ బాబు గారు పేపర్ కింద పెడితే ఎంతో వినయంగా తీర్చారంటే ఆయన వినయానికి, ఆయన సౌజన్యానికి జోహార్ అర్పిస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకటే ప్రశ్న, మీ బిడ్డ అంటాడు. ఏమేమో చెప్తారు, మీ బిడ్డ ఇది అని చెప్పి. ఈ బిడ్డే చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన రంజాన్ తోఫా, చంద్రన క్రిస్మస్ కానుక రద్దు చేశాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇదే బిడ్డ పెళ్లి కానుక రద్దు చేశాడు, చంద్రన బీమా రద్దు చేశాడు, నిరుద్యోగ అభివృద్ధి కేంద్రం చేశాడు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు. ఈ బిడ్డ చేసిన సంక్షేమ కార్యక్రమాలు 120 పైసలకు క్లోజ్ చేశానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా సాయం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయనని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అదే కాదు, మీరందరూ వినాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద శాపం ఉంది. ఆయన పూర్వజన్మలో మునులు తపస్సు చేస్తా ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఆ యజ్ఞానికి భంగం కలిగించాడు, అల్లరి చేశాడు. ఇప్పుడు మాత్రమే ఆ మునులో శాపం ఇచ్చారు, నువ్వు భూలోకంలో జగన్మోహన్ రెడ్డిగా పుడతావు, పుట్టిన తర్వాత ఒక్క నిజము చెప్పినా నీ తల 1000 ఒక్కలైతుందని చెప్పి ఆ రోజు ఇచ్చిన శాపం ఈ రోజు అన్ని అబద్దాలు అసత్యాలు చెప్తారు తప్ప ఒక్క మాట కూడా నిజం చెప్పడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైనా డ్రైవింగ్ వచ్చేవానికి లైసెన్స్ ఇస్తే, డ్రైవింగ్ వచ్చేవానికి వెహికల్ ఇస్తే సురక్షితంగా గమ్యస్థానం చేరుస్తాడు. డ్రైవింగ్ రానోనికి వెహికల్ ఇస్తే సురక్షితంగా చేర్చలేడు, ప్రమాదాలు వస్తాయి, మరణాలు వస్తాయి. ఏమాత్రం అనుభవం లేని, డ్రైవింగ్ రాని జగన్మోహన్ రెడ్డికి పొరపాటున వాహనం ఇచ్చాం. ఈ ఆంధ్రప్రదేశ్ వెహికల్ యాక్సిడెంట్ చేశాడు, సిలోని కంటే 50 ఏళ్ళు వెనకబడే పరిస్థితి తీసుకొచ్చాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అదే అనుభవం ఉన్న మన ప్రియతమ నాయకులు, దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింటే ఈ వేళకి 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేటివి, అమరావతి పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది ఉండేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత ఈ నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, 108 రాదు, బంధువులు రారు, ఎవరు వస్తారు? ఆ విధంగా రాత్రి మూడు కష్టపడి పనిచేసా. 15,000 చావులు చూసా. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి పలకరించిన. నేను చూడని ఇల్లు లేదు, తట్టని తలుపు లేదు, మాట్లాడి మనిషి లేడని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీరు చూపించిన ఈ అభిమానాన్ని ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేదని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈ సందర్భంగా దైవ సమాన చంద్రబాబు నాయుడు గారికి, మీకు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, విప్పు, చీఫ్ విప్ ఇచ్చి మంత్రిపదవి గౌరవించేందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అనంతపురం జిల్లాకు 2 ప్రధానమైన వరాలు ఇచ్చాడు. ఒకటి కియా, ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థ. 30,000 కోట్ల పెట్టుబడి, వేలాది మందికి ఉద్యోగాలు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అదే సమయంలో హంగ్రీ నివా ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే, శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఈ రోజు నీ చెరువులన్నీ పూర్తిగా నిండుతున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. చివరిగా
చివరిగా కొన్ని కోరికలు ఉన్నాయి సార్. మా ఎమ్మెల్యే గారు నాకు శిష్యుడైన ఇక్కడ అవినీతి ప్రారంభించాడు. అవినీతి అనకుండా దాదాపు 1670 కోట్లు వివిధ బ్యాంకులకు మోసం చేసిన ఈ వ్యక్తి ప్రజలకు మోసం చేయడాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఎవరైనా పుట్టపత్తుల విష సంస్కృతి లేదు, బిల్డర్ల దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బిల్డర్ల యొక్క రక్తాన్ని జలగమాది పీల్చి పిప్పి చేశారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎక్కడ చూసిన లేఅవుట్లో 30% ఇవ్వాలి, బిల్డింగ్ లో స్టేజ్ కు 10 లక్షలు ఇవ్వాలి. ఈ విధంగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ పుట్టపర్తిని ప్రశాంత వాతావరణం కాకుండా మాఫియా సంస్కృతి తీసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా సార్, చంద్రబాబు నాయుడు సార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో 193 చెరువులు నింపుతామని డిపిఆర్ తయారు చేశాం, టెండర్స్ పిలిచాం. సార్ హామీ ఇచ్చాడు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొద్దు నింపుతాం అని చెప్పారు, కానీ నింపలేకపోతున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ 193 చెరువులు నింపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ మీరు చెరువు చూశారు, పోయితే అడిగారు చెరువు యొక్క ప్రాశస్త్యం గురించి. ఆ చెరువు కింద మువ్వులు వచ్చాయి. ఆ చెరువులో అది పెద్దకమారుపల్లి, జానకంపల్లి, కొచ్చెరు సంబంధించిన రైతులు ఆధారం లేకోకుండా నీళ్లు నింపడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయారు. కాబట్టి వాటికి పరిహారం చెల్లించాలని చెప్పి సందర్భంగా మీకు గుర్తు